హాయ్ ఫ్రెండ్స్, బెండకాయ పులుసు చేస్తున్నా. ఒక గిన్నెలో 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక బిర్యానాకు, ఒక దాల్చిన చెక్క, బండ పువ్వు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చీలు, ఒక ఆనియన్, కొద్దిగా మెంతి కూర, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోవాలా. టమాటా ఉడికిపోయిన తర్వాత 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ ధనియా పొడి, 1 స్పూన్ కారం వేసుకొని చింతపండు పులుసు వేసుకొని తర్వాత ఇలా ఉడికించుకోవాలా. పులుసు ఉడికిపోయిన తర్వాత బెండకాయలు ఫ్రై చేసి పెట్టిన బెండకాయని వేసుకొని ఆయిల్ పైకి వచ్చిన తర్వాత గ్రేవీకి సరిపోయే వాటర్ వేసుకోవాలా. పులుసు చిక్కగా అయింది, బెండకాయలు కూడా ఉడికిపోయినాయి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుంటే బెండకాయ పులుసు రెడీ. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.